వెల్కమ్ టు ఐడమ్ టీవీ. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో సహా భవిష్యత్తులో పరీక్షలు సెలక్షన్ నుంచి ఆమెను ఎందుకు డిబార్ చేయకూడదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తప్పుడు గుర్తింపులను ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి రాయడంపై పూజా కేట్కర్ పై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పూణేలో శిక్షణలో ఉండగా పూజా కేట్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజాపై వచ్చిన ఆరోపణలు అన్నిటిపై యూపీఎస్సీ దర్యాప్తు చేసింది. పూజా తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు దర్యాప్తులో తేలింది. యూపీఎస్సీపై ప్రజలు ముఖ్యంగా అభ్యర్థులకు బలమైన విశ్వాసం ఉందని, అలాంటి విశ్వసనీయతకు కాపాడేందుకు కమిషన్ రాజీ పడకుండా పనిచేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు పరీక్షా విధానాలు, నియమాలకు యూపీఎస్సీ కట్టుబడి ఉంటుందని గుర్తు చేస్తుంది. షోకాజ్ నోటీస్ పై పూజా కేట్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఆమె ప్రొబేషన్ నిలిపివేసి ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని కూడా ఆదేశించారు. తాజాగా అభ్యర్థిత్వాన్ని సైతం రద్దు చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా కేట్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ సమయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె నాన్ క్రిమిలేయర్ వైద్య ధృవీకరణలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తును చేపట్టింది.